Welcome to Zoom, MSJ Royal Bengal Tiger Team. Power, unity, and success. Okay, the beginning of success. MSJ Royal Bengal Tiger Team. ఇక్కడ ఏంటంటే ఏ విధంగా అయితే మనం వెహికల్ తోలేటప్పుడు ఫస్ట్ గేర్ వేస్తేనే మిగతా టాప్ గేర్ వేయగలుగుతాం. అదే మాదిరి మన బిజినెస్లో ఫస్ట్ ఈ ట్రైనింగ్ విన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు క్రౌన్ లెవెల్ వాళ్ళకి వెళ్తారనమాట. సో ఈ ఫస్ట్ ట్రైనింగ్ అని చాలా ఇంపార్టెంట్. పాత వాళ్ళు విని ఉండొచ్చు, అయినా పర్వాలేదు మళ్ళీ వినండి. ఎప్పుడు ఏ పాయింట్ నచ్చుతుందో తెలవదు కాబట్టి మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటారో మీ టీంకి అంత నేర్పి అంత ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చనమాట. సరేనా? సో ప్రతి పాయింట్ చాలా వాల్యుబుల్ కాబట్టి జాగ్రత్తగా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఇయర్ ఫోన్ పెట్టుకున్నారా లేకపోతే డైరెక్ట్‌గా వింటారా పక్కన పెడితే ఏ పనున్నా పక్కన పెట్టండి. కానీ జాగ్రత్తగా వినండి. అర్థమవుతుందా? మనకు కేవలం బుధవారం, శనివారమే కాదు ట్రైనింగ్ సెషన్. ట్రైనింగ్ సెషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది వినండి ట్రైనింగ్ సెషన్. ఓకే. మా సక్సెస్ జర్నీ బట్ విత్ హానెస్టీ, విజ్డమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో, మా సక్సెస్ జర్నీ కంపెనీలో ఎవరైతే జాయిన్ అయితున్నారో, ఎవరైతే ఈ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఉన్నారో, ఈ 3 విషయాలు మీరు మెయింటైన్ చేయాలి. ఒకటి హానెస్టీ, నిజాయితీగా ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకు లేనిపోని ఆశలు కల్పించడము, లేనిపోని హామీలు ఇవ్వకూడదు. కుల్లా చెప్పండి. ఏమని? మన బిజినెస్ ప్లాన్ ఇంతే, మన సిస్టమ్ ఇంతే. అండ్ ఎవరన్నా ఒకవేళ పూర్తి అమౌంట్ డబ్బులు ఇవ్వకపోతే 1000, 2000, 3000 ఇచ్చినా సరే వాళ్ళ ఐడీలో రిజిస్టర్ చేసి కంప్లైంట్ బాక్స్‌లో అప్‌లోడ్ చేయండి. కానీ దయచేసి ఇంటి ఖర్చులకు వాడుకోవద్దు. మనం వచ్చింది 6,300 కోసమో, 5,000 కోసం కాదు గదా! రూ. 1000 కోసం కాదు గదా! పర్ మంత్ 1,00,000-2,00,000 సంపాదించాలి. అండ్ 3 సంవత్సరాల్లో రూ. 1,00,00,000 సంపాదించాలి అన్న ఆలోచనతో వచ్చారు కాబట్టి తాత్కాలికమైన డబ్బులు కస్టమర్ల కాంచి తీసుకొని మీరు వాడుకోవద్దు. అండ్ విజ్డమ్, నాలెడ్జ్ అనేది చాలా అవసరం. మీరు గనక నాలెడ్జ్ నేర్చుకోకపోతే అసలు ఈ సెక్టార్‌లో సక్సెస్ కాలేరు. అందరూ అనుకునేది ఏందంటే ఐడీ కట్టాలి, ముగ్గురితో కట్టిపిచ్చాలి, మనకు డబ్బులొస్తాయి అనుకుంటారు. కానీ తప్పది. నాలెడ్జ్. లెర్న్‌లో ఎల్ అక్షరం తీసేస్తే ఎర్న్ వస్తది. కాబట్టి మీరు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాలెడ్జ్ మీరు తీసుకోండి. అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇక మీరు ఎవరైతే బిజినెస్‌లోకి తీసుకొస్తున్నారో రెస్పాన్స్ ఉండాలి. ఏమని? మీ అండర్‌లో అంటే మీ టీమ్‌లో ఓవరాల్‌గా ఒక 1,00,000 మంది టీమ్ అయిందనుకోండి. ఆ 1,00,000 టీమ్ అందరూ గూడా వాళ్ళు ఏదైతే వస్తువు ఆర్డర్ పెట్టిర్రో అది సూటా లేకపోతే శారీసా లేదా ఏదైనా ప్రొడక్ట్ గాని ఆ 1,00,000 మందికి చేరేంత వరకు కూడా యాస్ ఎ పిల్లర్‌గా రెస్పాన్సిబిలిటీ మీదుండాలి. అర్థమవుతుందా? అండ్ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరికైతే పేరు మ్యాచ్ అవుతుందో వాళ్ళకి అమౌంట్ వస్తుందా లేదా అని కూడా చెక్ చేసేది మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని బిజినెస్‌లోకి తీసుకురావద్దు. తీసుకొచ్చిరంటే రెస్పాన్సిబిలిటీ అనేది మీకు ఉండాలి. ఎవరైతే నిజాయితీగా ఉండి నాలెడ్జ్ నేర్చుకుని రెస్పాన్సిబిలిటీ ఎవరికి తీసుకుంటారో వాళ్ళ టీం మాత్రమే స్ట్రాంగ్ ఉంటది. అండ్ వాళ్ళ టీం మాత్రమే వేరే వేరే కంపెనీలోకి పోకుండా అప్లైన్ చెప్పిన మాట వింటారనమాట. కాబట్టి ఈ 3 మెయింటైన్ చేయండి ప్రతి ఒక్క లీడర్. ఇక నెక్స్ట్ ఇప్పుడేంటంటే ఇక్కడ ఏ పిల్లవాడైనా సరే పుట్టగానే నడవడు. అదేవిధంగా ఎంఎస్‌డీఎల్ ఐడీ వేయగానే సక్సెస్ రాదు. 6 నెలలు గట్టిగా గ్రౌండ్ వర్క్ చేస్తే మీరు ఊహించని విధంగా సక్సెస్ మీ ముందుంటుంది. అందరూ ఏమనుకుంటారంటే చాలామంది అంటుంటారు. ఏమంటారు తెలుసా? ఒక పెద్ద మనిషి అంటారనమాట. ఏమంటారు తెలుసా? సార్ ఈరోజే పెళ్ళవ్వాలి. ఈరోజే పిల్లాడు పుట్టాలి. ఈరోజే నడవాలి. ఈరోజే మనకు పెళ్లి చేయాలి. మళ్ళీ ఈరోజే ఆయనకు మనవలు కావాలి. ఈరోజే మళ్ళీ ఆళ్ళకి పెళ్లి చేయాలి. ఇట్లా ఉంటారనమాట. దేనికైనా టైం ఉంటది. ఒక ప్రాసెస్ ఉంటది. అర్థమవుతుందా? ఎంఎస్‌డీఎల్ ఐడీ వేయగానే సక్సెస్ రాదు. ఒక 6 నెలలు, 7 నెలలు అవసరమైతే సంవత్సరం కూడా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటది. గ్రౌండ్ వర్క్ చేస్తేనే ఆ తర్వాత ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక 6 నెలలు గ్రౌండ్ వర్క్ చేశారనుకో, ఈ 6 నెలలు కూడా మీకు ఇన్‌కమ్ తక్కువుందనుకో కంగారు పడాల్సిన పని లేదు. ఈ 6 నెలలు వెయిటింగ్ చేసినందుకు నెక్స్ట్ 6 నెలలు ఉంది చూసారా? ఈ 6 నెలలు, 6 నెలలు సంవత్సరం సరిపడా డబ్బులొస్తాయి. ఆ మిగతా 6 నెలల్లో. ఆ లాజిక్ మిస్ అవుద్దనమాట. ఇక ఇప్పుడే ఐడియా చేసినా ఇప్పుడే డబ్బులు రావాలంటే ఎట్లొస్తాయి? ఒక లెగ్ స్ట్రాంగ్ గావాలి. ఒక పవర్ లెగ్ స్ట్రాంగ్ గావాలి. టీమ్ సెట్ జేసుకోవాలి. టీమ్ హ్యాండిల్ జేయాలి. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. చానా వర్క్ ఉంటది ఒక లీడర్ అంటే. ఊరికే కాదనమాట. అర్థమవుతుందా? కాబట్టి నేనేమంటున్నానంటే ఎవరొచ్చినా బిజినెస్‌లోకి ఎమ్మటే ఐడియాలు రావాలి. ఎమ్మటే సక్సెస్ కావాలని మీరు కలలు పెట్టుకోవద్దు. ఖచ్చితంగా 6 నెలలు గ్రౌండ్ వర్క్ చేయవలసిందే. చెప్పాను గదా! ఈ 6 నెలలు గ్రౌండ్ వర్క్ చేస్తే ఆ తర్వాత వచ్చే డబ్బు వేరే లెవెల్‌లో ఉంటది. ఇది మాత్రం మీరు మర్చిపోకండి. ఓకే. సో, మీరు చేసేది వ్యాపారం. మార్కెట్‌లోకి వెళ్ళినప్పుడు మీరందరూ గూడా ఏం చేస్తారంటే వ్యాపారం చేస్తారు. మార్కెట్‌లోకి వెళ్ళినప్పుడు నేను తిరగాలనా? అడుక్కోవాలనా?
అన్న చీప్ ఆలోచనలు మైండ్లోకి రానివ్వకండి. మీరు అవకాశం ఇస్తూ సంపాదించుకుంటున్నారు. ఇంకా సిగ్గు, మొహమాటాలు ఎందుకు? చాలామంది ఏం చేస్తారంటే ఐడియా ఏస్తారు. ఏయంగానే మార్కెట్‌లోకెళ్ళి ప్లాన్ చెప్పగానే ఎవరేదో 4 మాటలని చెప్పేసి నేను అడుక్కోవాలనా జనానికెళ్ళి? నేను తిరగాలనా? అని ఏదో చీప్‌గా ఆలోచిస్తా ఉంటారు. నాకు అర్థం కాని విషయం ఏందంటే మీరు చేసే వ్యాపారం చేస్తుర్రు. అర్థమవుతుందా? తిరుక్కొని జనం దగ్గర అడుక్కోవడం లేదు. జనాలకు అవకాశం ఇస్తున్నారు. మీరు లక్షలు సంపాదించుకుంటూ వాళ్ళకు లక్షలు సంపాదించి ఒక మార్గం చూపిస్తున్నారు. ఆ మైండ్ సెట్‌తో ఆలోచించాలి గానీ, తిరగాలనా? అడుక్కోవాలనా? అని ఇలాంటి చీప్ ఆలోచనలు మీ మెడలోకి రానివ్వకండి. మీరు నమ్మిన నమ్మకపోయిన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. ఇయాల అమెరికా లాంటి అగ్రదేశాలు మంచి టాప్ పొజిషన్‌లో ఉన్నాయంటే కేవలం నెట్వర్క్ ఇండస్ట్రీనే. ఇక్కడ మన ఇండియాలో చాలా గతంలో కొన్ని వేరే ఫేక్ కంపెనీస్ రావడం వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయ్యి జనాలు ఏదో రకంగా ఆలోచిస్తున్నారు గానీ, అసలు మన వేరే అగ్రదేశాల్లో ఎట్లాంటిది చెప్పనా? ఖాళీ లింకులు పంపుతారు అంతే. మాట్లాడతారు అంతే ఫోన్. కానీ ఇట్లా పిలిచి, మాట్లాడి, కన్విన్స్ చేసి ఇయన్నీ ఉండవు. నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటేనే వండర్ఫుల్ ప్లాట్‌ఫార్మ్. కాబట్టి మీరు మార్కెట్‌లో జనాలకు అవకాశానికి ఇవ్వడానికి పోతున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీరు డబ్బు సంపాదించుకుంటారు కాబట్టి మీకు సిగ్గున్నా, మొహమాటం ఉన్నా తీసుకుపోయి ఆ డస్ట్‌బిన్‌లో ఎయండి. ఆ సిగ్గు మొహమాటాలను మనకు ఉపయోగపడే కావయి. పోనీ సిగ్గు మొహమాటం వల్ల డబ్బులేమన్నా వస్తాయా చెప్పుర్రి? నేను కూడా తీసుకుంటా. మీ కాడ ఉంటే ఇచ్చేయండి నాకు నేను తీసుకుంటా. సిగ్గు మొహమాటం వల్ల డబ్బులు పోతాయి, మైండ్ వేస్ట్ అయిద్ది గానీ రూపాయి రావు. ఎవరన్నా సిగ్గు మొహమాటానికి డబ్బులొస్తాయంటే చెప్పండి. 100% నాకేమైనా చూస్తా నేను మరి అట్లాంటి ఏమైనా అవకాశం ఉంటే. ఇక నుంచి ఈ రోజు నుంచి మా సక్సెస్ జర్నీ లీడర్లు ఈ మొహమాటాలు, తిరగాలనా, అడుక్కోవాలనా అనే మాటలు చీప్ మాటలు పక్కన పెట్టి, నేను మా సక్సెస్ జర్నీ కంపెనీ అనే ప్లాట్‌ఫార్మ్‌ని నా ఫ్రెండ్ కాడికి తీసుకుపోతున్నా. వాళ్ళకి అవకాశం ఇస్తానికి. వాళ్ళ అవకాశం తీసుకుంటే నాకు గూడా ఇన్‌కమ్ జనరేట్ అవుతది అనే ఆలోచన విధంలో మీరు ఉండండి. ఈ అడుక్కోవాలి, చీప్ మాటలు తీసుకపోయి డస్ట్‌బిన్‌లో ఏసేసేయండి. అండ్ సిగ్గు మొహం కూడా డస్ట్‌బిన్‌లో ఎయండి. వారి వల్ల ఉపయోగం ఏం లేదు. అర్థమవుతుందా? సరే ఒక్కసారి ఈ యాడ్ చూద్దాం. ఒక యాడ్ చూడండి యాడు. మిస్ ఇంజనీర్ అబ్బాస్ రండి. సర్వీసింగ్ చేయించలేదా? అదైతే అవుతుంది కానీ రోజు వాడితే మెయింటెనెన్స్ కూడా అవసరం. టాయిలెట్ కూడా రోజు వాడతారు, మరి దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారు? మెయింటైనా? టాయిలెట్ నైతే శుభ్రం చేస్తాం. కరెక్ట్. హార్పిక్ లిక్విడ్ తో టాయిలెట్ ని శుభ్రం చేస్తాం, కానీ ప్రతిసారి టాయిలెట్ వాడిన తర్వాత దాని శుభ్రతని మెయింటైన్ చేస్తుంది హార్పిక్ ఆటోమేటిక్స్. ఇది ప్రతి ఫ్లష్ కి టాయిలెట్ ని ఉంచుతుంది శుభ్రంగా, తాజాగా, ఇంకా సువాసవంతంగా చేస్తుంది శుభ్రం, ఉంచుతుంది శుభ్రంగా. ఇప్పుడు చెప్పండి మై డియర్ బిజినెస్ పార్ట్నర్స్. ఇప్పుడు మన గ్రేట్ హీరో అబ్బాస్ గారు ఏం యాడ్ చేసిండు? లెట్ రూమ్ గడికి హార్పిక్ యాడ్ చేసిండు. చేసినా లేదా? మరి నేనేమంటున్నంటే ఇవాళ లెట్ రూమ్, వాష్రూమ్ గడికి హార్పిక్ యాడ్లు పెద్ద పెద్ద సెలబ్రేట్ చేస్తూ ఉన్నప్పుడు మీరు మా సక్సెస్ అనే ప్లాన్లో 10,910 రూపాయలు విలువ చేసే వాటర్ ఫిల్టర్ అమ్మడానికి పోతున్నప్పుడు మీకెందుకు సిగ్గు అంటున్నా నేను. మీరు ఒక బ్రాండ్ ప్రమోట్ చేసే డబ్బులు మీకు వస్తున్నట్టు అర్థమైంది. మీరు ఒక సెలబ్రిటీ, అంత పెద్ద సెలబ్రిటీ అయ్యుండి అతను హార్పిక్ యాడు, బాత్రూమ్ గడిగే యాడు ప్రమోట్ చేస్తున్నప్పుడు మీరు 10,000 చిల్లర కాస్ట్ ఉండే ఒక జనానికి హెల్త్ ఉపయోగపడే ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు అంటున్నా నేను. కొంతమంది సిగ్గు మొహమాటాలన్నీ తీసుకుపోయి బయటపడేయండి చెత్త కుండీలా. దయచేసి మీరు ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నప్పుడు డబ్బులు మీకు ఇస్తున్నారంటే అర్థమైంది. మీరు ఒక సెలబ్రిటీ అన్న సంగతి మర్చిపోకండి. అర్థమవుతుందా? ఇక నుంచి ఈ మాటలను తీసిపడేయండి. తిరగాలనా, అడుక్కోవాలనా, చెప్పాలనా కాదు. మీరు 10 మందికి సహాయం చేస్తూ మీరు లక్షలు తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? జనాలు బయట జేబులో డబ్బులు పెట్టుకొని పలమాల ఏదో ఒక షాప్, ముక్కుమోహం షాప్ కాడికి వెళ్ళి ఆడ వస్తువు కొనుక్కొని ఆ షాపుని, ఆ మీడియేటర్ని, వాళ్ళ ఫ్యామిలీని బాగు చేసి వస్తున్నాం మనం. మరి ఇక్కడ మన మార్కెట్లోకి వెళ్ళి ఒక వస్తువు అమ్మి మనం బాగుపడుతున్నాం, మన అప్లైన్లు బాగుపడుతున్నారు, కొత్త వాళ్ళు బాగుపడుతున్నారు. ఇది మాత్రం మీరు ఆలోచన చేయండి. అర్థమవుతుందా? దయచేసి ఇక చీప్ మాటలు తీసుకొని డస్ట్బిన్లో వేసి పడేయండి. ఇక రైట్, మనం చేసే వ్యాపారం ఏంటంటే సేఫ్ బిజినెస్ అంట. అంటే సేఫ్ అంటే పెద్ద డేంజర్ ఏం లేదు. ఎందుకు చెప్పినా ఇక్కడ గెలుస్తూనే లక్షల ఆదాయం వస్తుంది, లేదంటే వస్తువు మిగిలిపోతుంది. ఇంకో విషయం ఏమిటంటే మీరు ఎంఎస్జీలోకి వస్తే మీ అప్లైన్కి లోడ్ ఎక్కువ. అర్థమవుతుంది నేను చెప్పింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం బిజినెస్ చేసినాం అనుకో లక్షల ఆదాయం వస్తుంది, లేదంటే ఏదో ఒక వస్తువు మిగిలిపోతుంది మన ఇంట్లో. లక్షలు పెడుతున్నాం, కోట్లు పెడుతున్నాం, ఏమన్నా ఉందా అని ఇక్కడ మన ఎంఎస్జేలా. అయినా మీరు ఎంఎస్జేలోకి ఐడియా ఇచ్చారు అనుకో, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అప్లైన్కే తిరుగుడు ఎక్కువ.
మీ అప్లైన్ రావాలి. మీ అప్లైన్ మీలాగా మీ అప్లైన్ తయారు చేయాలి. అప్లైన్ ఏ విధంగా ఉన్నాడు మిమ్మల్ని ఆ విధంగా తయారు చేయాలి. మీకు ప్లాన్లు, ఫాలోఅప్‌లు, మోటివేషన్ ప్లాన్లు, తిరుగుతూనే ఉండాలి అప్లైన్ మరి. అప్లైన్ మీ తర్వాత బిజినెస్ వస్తే రాదో తర్వాత దేవుడికి ఎరుగు. మరి అప్లైన్ తిరగాలి కదా! మరి అది ఆ విషయం నీకు అర్థం కావట్లేదు కొంతమందికి, కొత్త వాళ్ళకి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మనం చేసే వ్యాపారం అన్నది ఒక సేఫ్, రిస్క్ వ్యాపారం కాదు. సేఫ్. గెలుస్తేనేమో లక్షలు, లేదంటే ఏదో ఒక వస్తువు మిగిలిపోతుంది. దట్స్ ఆల్, దట్స్ ఇట్. అర్థమవుతుందా? ఇక నెక్స్ట్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఎలా ఉంటుందో చెప్తా వినండి ఇంగా. ఎవరైతే వస్తారు అనుకుంటారో వాళ్ళు రారు. ఎవరైతే రారు అనుకుంటారో వాళ్ళే వస్తారు. ఈ బిజినెస్ చేయడానికి కావాల్సింది ఎదగాలి, నా ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలి అన్న ఇంట్రెస్ట్ పర్సన్ కావాలి. కావున నీ బెస్ట్ ఫ్రెండు, నీ బెస్ట్ బాబాయ్, నీ బెస్ట్ అన్న రావాలని రూల్ లేదు. మళ్ళీ నిన్ను కిందికి లాగి లేబట్టి ఎత్తివేసే అవకాశం కూడా చాలా ఎక్కువుంది. అర్థమవుతుందా? మీరందరూ అనుకుంటారంటే సార్ మా ఫ్రెండ్ సార్ నేను అంటే కి అంటే కి. షెడ్డి దోస్తులం సార్ మేము. నా షెడ్ వాడేసుకుంటాడు, వాడి షెడ్ నేనేసుకుంటా సార్. నేను గనుక ప్లాన్ చెప్పిననుకో వాడు అట్లా కడతాడు డబ్బులు అని మీరు అనుకుని ఆడికి పోతారు. తీరా ఆడిపోయిన తర్వాత వాడు ఇంటాడు పెద్ద మనిషి. విన్న తర్వాత ఏమంటాడు పక్కకి పిలిచి, "ఎందుకు జాయిన్ నువ్వు?" "ఓవయ్యా పోయితాయి డబ్బులు పోతారు నీ అనవసరం జాయిన్ కదా నువ్వు ఇట్లా అంటే చాలా చూసిండ్రా" అంటాడు. ఈయనేం చేశాడు పెద్ద మనిషి, వామ్మో నా షెడ్ దోస్తు వాడే చెప్పిండు నేనెంత ఇబ్బంది పడ్డానో, వామ్మో అనవసరంగా జాయిన్ అని చెప్పేసి ఆయనకంటే ఎక్కువ పైన ఈ పెద్ద మనిషికి అయిద్దనమాట. ఏమో భయమైద్ది. ఎందుకంటే ₹1,00,00,000 పెట్టిండుగా మా సక్సెస్ జర్నీ కంపెనీలో ₹1,00,00,000 పెట్టిండుగా ఇన్వెస్ట్‌మెంటు. అందుకే వాళ్ళ ఫ్రెండ్ కంటే ఈయనకి ఎక్కువ భయమైద్దనమాట. గుర్తుపెట్టుకోండి ఈ బిజినెస్ చేయడానికి ఎవరు కావాలో తెలుసా? ఎదగాలి. ఎలాగో ఒక నార్మల్ నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ నేను. నాకు ఈ ప్లాన్ చూసుకుంటే నెలకు 2,92,000 అవకాశం క్లియర్ కనబడతా ఉంది. ఆల్రెడీ సంపాదించే వాళ్ళు మా సక్సెస్ జర్నీ కంపెనీ లాట్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. సో ఆల్రెడీ మా కంపెనీ మార్కెట్లోకి 5 ఏళ్ళు వచ్చింది. కాబట్టి నేను కూడా సాధించగలుగుతా అనే ఆలోచన ఉన్న వ్యక్తి మాత్రం ఈ బిజినెస్ చేస్తాడు. అంతేగాని మీ బెస్ట్ బాబాయో, బెస్ట్ ఫ్రెండో, షెడ్డి దోస్తో చేయాలని రూల్ లేదు. వాళ్ళు చేయాలని రూల్ లేదు. వాళ్ళు చేయాలి నువ్వు చేయాల్సిన అవసరం, నువ్వు కూడా ఊకోవాల్సిన పని లేదు. నువ్వే చేయాలి. ఎందుకంటే నీ ఫ్యామిలీకి మంచి రేపాలంటే నువ్వే కష్టపడాలి. నీ తరం నువ్వు మారాలంటే నువ్వే కష్టపడాలి. ఎవ్వరు వచ్చి కష్టపడరు. అర్థమవుతుందా? బయట జనాలు ఏందంటే అట్లా చూస్తారు అంతే. మీ బెస్ట్ షెడ్డి దోస్తు ఈ ఫీల్డ్ నచ్చకపోవచ్చు. ఆయన వేరే ఫీల్డ్‌లో ఉండొచ్చు. ఆయన చేయడంతో మాత్రం మీరు ఆగిపోతారా? కాబట్టి నీ బెస్ట్ ఫ్రెండు, బాబాయిలు, తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కలు, బావలు, బామర్దులు కాదు చేయాల్సింది. చెయ్యాలి అన్న తపన వాళ్ళు కావాలి. కాబట్టి మనం ఏం చేయాలి ప్లాన్ చెప్పుకుంటూ పోవాలి. అందరూ చెప్పుకుంటూ పోవాలి. ఏ విధంగా అయితే పెళ్లి కార్డ్ ఇస్తారు అందరూ పోతావు కదా అట్లా ఇచ్చుకుంటూ పోవాలి. వస్తే వస్తారు, రాకపోతే రారు. 9 మంది నో అన్నా ఒక్కడనే ఇస్తున్నాడు. ఆ ఒక్కడు 1000 మంది తయారు చేయగలుగుతాడు. ఆ లాజిక్ మర్చిపోవద్దు. ఒక ఇద్దరికో ముగ్గురు చెప్పి వామ్మో నా వల్ల కాదు నేను చేయనంటే ఖతమే మీ పని ఇంగ. అర్థమవుతుందా? ఇక్కడ మాటల బిజినెసే కాబట్టి దయచేసి ఇలాంటి ఆలోచనలు మీరు తీసేయండి మైండ్‌లోకెళ్ళి. ఇక నెక్స్ట్ ఈ ఫీల్డ్‌కి వస్తే మీకు సమాజంలో అన్నీ ఎక్కువే. ఈ ఫీల్డ్‌కి వస్తే సమాజంలో అన్నీ ఎక్కువ అంట. ఏమి ఎక్కువ చూద్దాము. ఫస్ట్ వన్, రోడ్డు పక్కన షాపులు ఎవరైనా పెడతారు, జాబులు ఎవరైనా చేస్తారు, కూలి పనులకు ఎవరైనా పోతారు. కానీ ఎవరు చేయలేని పని మనం కొత్తగా మొదలుపెట్టాము కాబట్టి అవమానాలు ఎక్కువే, అనుమానాలు ఎక్కువే, మీ మీద దొంగ చూపులు ఎక్కువే. అదే మాదిరి అవన్నీ ఎదుర్కొని ఎంఎస్‌జీలో సక్సెస్ అవుతారు కాబట్టి మీరు రియల్ హీరోలు. ఇక్కడ ఏందంటే మామూలుగా బట్టల షాప్ ఎవరైనా పెట్టొచ్చు. ఏముంది ఏదో ఒక బట్టలు తీసుకొచ్చి ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకొని అమ్ముతారు రోడ్లెమ్మటి. హోటల్‌లో పెట్టొచ్చు, అన్నీ పెట్టొచ్చు. అది పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే అందరూ తెలిసిన విద్య అది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం డిఫరెంట్ వే, కొత్త దారి కొత్తగా అన్వేషిస్తున్నాం. కొత్తగా అన్వేషిస్తేనే కొత్త రిజల్ట్‌లు వస్తాయి కాబట్టి కొత్తగా అన్వేషిస్తున్నాం. అలాంటి అన్వేషణ కార్యక్రమంలో మనం పరిగెడుతున్నాం కాబట్టి జనాలందరూ మిమ్మల్ని చూస్తా ఉంటారు. ఓహ్! ఈ పెద్ద మనిషి చేసినాం తీ. ఈయన ఎంఎస్‌జే కంపెనీలో సంపాదిస్తాడా? ఆమె ఎవరు? ఆ లేడీ ఎవరు? ఆ సార్ బండి ఎక్కిపోతుంది ఏంది? ఏంది ఆ కారు ఎక్కిపోతుంది ఈమెవరు? ఇలాంటి దొంగ చూపులు ఎక్కువనమాట. ఇక్కడేందంటే ఆ దొంగ చూపులు అయన్నీ పక్కన పెట్టి మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి, మీ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి, మీ వ్యాపారం మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి, అది నమ్మకం పెట్టుకొని మార్కెట్‌లోకెళ్ళి సంపాదించుకుంటారు కాబట్టి మీరు నిజంగా రియల్ హీరోలు. రియల్ హీరోలు కాదు. రియల్ హీరోలు ఏందంటే వాళ్ళు డమ్మీ శివలింగాలు, డమ్మీ ఫైట్‌లు అని డమ్మీ ఉంటాయి. అది పెద్ద గొప్పతనం కాదు. కానీ ఇక్కడ మార్కెట్‌లో ఆ సవాళ్ళని ఎదుర్కొంటున్నారు. వింత మనుషుల్ని ఎదుర్కొంటుర్రు. వింత జనాల్ని ఎదుర్కొంటున్నారు. వింత హావభావాలను ఎదుర్కొంటుర్రు కాబట్టి మీరు నిజంగా రియల్ హీరోలు. ఈ సెక్టార్ సక్సెస్ అయ్యేవాళ్ళు ఎవరైనా సరే. కాబట్టి మీరు రియల్ హీరోలు కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా మార్కెట్‌లోకి పరిగెత్తండి.
ఇక 24/7 ఎనర్జీ. ఇక్కడ విషయం ఏంటంటే మార్కెట్లోకి ఎవరైతే మా సక్సెస్ కంపెనీలోకి వచ్చారో ఐడి వేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఫుల్ ఎనర్జీ. నేను అస్సలు అన్నా నాకున్న ఫ్రెండ్స్ ఉంటారు కదనే, నల్గొండ, హైదరాబాద్, జడ్చెల్ల, కర్నూలు, విజయవాడ, ఢిల్లీ, ఆ తర్వాత ముంబై, ఈ దేశంలో ఏ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి గల్లీ గల్లీ నా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను దిగిన్నంటే వస్తారన్న నా దోస్తులు, బా గూస్ బంప్సే అన్నట్టు. నాకు మస్తు మంది ఫ్రెండ్స్ ఉన్నారే. ఇక నేను రంగంలో దిగుతా అంటాడు ఐడి వేసినప్పుడు. వేసిన తర్వాత ఒక నెల 10 రోజులు గడిచిపోద్ది, తుస్సు బేరం అయిపోతుంది. ఏమన్నా అప్పుడేమో అన్ననే కొద్ది పని తెలియదు కదనే. ఇక నేనేమంటున్నానంటే వినండి ఫ్రెండ్స్, మై డియర్ బిజినెస్ పార్ట్నర్స్, మీరు ఏ విధంగా అయితే ఐడి వేసినప్పుడు ఫుల్ ఎనర్జీతో ఉన్నారో, మన కంపెనీలో ఒక టాప్ ఉంది ఒకటి. ఏంటది? క్రౌన్. ఆ క్రౌన్ పొజిషన్ వచ్చేంత వరకు స్టార్టింగ్లో ఏ విధంగా అయితే ఎనర్జీ ఉందో చివరి వరకు కూడా అదే ఎనర్జీ ఉండాలి. నువ్వు మధ్యన డ్రాప్ అయినవా, నడి సముద్రంలో ఈత రాకుండా కొట్టుకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ పరిస్థితి. సముద్రం మధ్యలో చేరుకున్నావు, చివరికి చేరుకోవాల్సిందే. అక్కడ డ్రాప్ అయితే ఏమైపోతే మునిగిపోతాం. కాబట్టి ఎనర్జీ ఎలా ఉండాలి? ఎలాగన్నా గమ్యం చేరుకోవాల్సిన ఎనర్జీ ఉండాలి. ఐడియా వేసినప్పుడు ఎట్లయితే ఉందో చివరి వరకు అంతే ఉండాలి. ఎక్కడ కూడా డ్రాప్ అవ్వద్దు అనమాట. చుట్టుపక్కల జనాలందరూ కూడా 100కు 99.99999% కిందికి లాగే వాళ్ళు ఉంటారు తప్ప ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు ఈ భూప్రపంచం మీద. గుర్తుపెట్టుకోండి. అసలు అయిన వాళ్ళే ఎంత వెన్నబడి పడుతారంటే మీకు తెలియదు. మీరు నమ్మిన నమ్మపైన మీరు సక్సెస్ అవుతారంటే, మీరు కారు కొన్నా పక్కోడికి అయిన వాళ్ళకే ఇది ఉంటుంది అనమాట. మీరు సక్సెస్ ఇల్లు కట్టుకున్నా కడుపు అంటుంటుంది వాళ్ళకి. చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు కూడా అందరూ మ్యాక్సిమం కడుపు మంటుతుంటారు మీరు ఎదుగుతారంటే. కానీ ఏ కడుపు మంట లేకుండా ఉండే వ్యక్తులు ఎవరై అంటే కేవలం మా సక్సెస్ జన్ లీడర్లు మాత్రమే. ఎందుకంటే మీరు సక్సెస్ అయితే ఆటోమేటిక్గా అప్లైన్ సక్సెస్ అయిపోతాడు. అవన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ మా సక్సెస్ జన్ ఇప్పుడు బిజినెస్ చేసేటప్పుడు. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఎప్పుడైతే ఐడియా చేసినప్పుడు ఎనర్జీ ఉన్నారో చివరాఖరి వరకు అండ్ మీ సక్సెస్ మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు అదే ఎనర్జీ లెవెల్లో ఉండాలి, తగ్గుద్ది అనమాట. ఇక నెక్స్ట్ చాలా మంది చేసే పనులు ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ప్లాన్ తీసుకెళ్తున్నారో వాళ్ళకు మీ అప్లైన్ ప్లాన్ చెప్పడానికి తీసుకొని వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్ కంటే ముందు నువ్వు ఫోన్ సైన్లో పెట్టాలి. ప్లాన్ అయిపోయేంత వరకు అక్కడ నుండి కలగకుండా కూర్చోవాలి. డే ఫస్ట్ నుంచి ప్లాన్ చేయడం నేర్చుకోవాలి. ఇక కొంతమంది ఏం చేస్తారంటే ప్లాన్, సార్ నేను మా ఫ్రెండ్ ప్లాన్ చెప్పండి అని వాళ్ళ ఫ్రెండ్ గొప్ప చెప్తారు. ఇంకా తీసుకుపోయిన ఫోన్లు మాట్లాడుతూనే ఉంటాడు. ఇక ఎవరైతే ఫ్రెండ్ ఉన్నాడో ప్లాన్ వినడు, ఆయనకే చూస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కొత్త వాళ్ళు అప్లైన్ ప్లాన్ తీసుకెళ్ళిపోతున్నారో దయచేసి అప్లైన్ కంటే ముందు, మీ ఫ్రెండ్ కంటే ముందు మీరు సైలెన్స్లో పెట్టండి. ఫోన్ బోర్లు ఇవ్వండి. అసలు ఆ ఫోన్ ఎవరు చేస్తారో కూడా మీకు అనవసరం ఒక అర్ధగంట వరకు. అర్థమవుతుందా? ఎందుకంటే మీరు ఫోన్ చూడటం, మాట్లాడటం చేస్తూ ఉంటే ఎవరైతే ప్లాన్ వింటారో వాళ్ళు వినరు. ఊకే మీకు అబ్జర్వ్ చేస్తుంటారు అనమాట. ఏంది ఏమో చేస్తుండు, ఫోన్ ఇవన్నీ చూస్తూ ఉంటాడు. కానీ దయచేసి వినండి, మీరు డే ఫస్ట్ నుంచి ఐడి వేసిన కాడ నుంచి సక్సెస్ అయ్యేంత వరకు డే ఫస్ట్ నుంచే మీరు ఫోన్ సైలెంట్లో పెట్టాలి. అట్ ద సేమ్ టైం డే ఫస్ట్ నుంచే ప్లాన్ ఏ విధంగా మా అప్లైన్ చెప్తున్నాడో నేర్చుకోవాలి. మీరు నేర్చుకుంటేనే రేపొద్దున మీ టీం మీ అప్లైన్ ఎవరయ్యా అంటే నీ పేరు చెప్పాలి, మీ అప్లైన్ పేరు కాదు. అర్థమవుతుందా? కాబట్టి డే ఫస్ట్ నేర్చుకోండి అండ్ ఫోన్ సైలెంట్లో పెట్టడం మర్చిపోకండి. ఇక నెక్స్ట్, దయచేసి గుంపులో ప్లాన్ కాదు, వ్యక్తిగతంగా చెప్పండి. గుంపులో ప్లాన్ చెప్పడం వల్ల అందరూ సీరియస్గా వినరు, మధ్యలో డిస్ట్రాక్షన్ వస్తుంది. 10 మందిలో ఒక నెగిటివ్ మారితే మిగతా వాళ్ళు కూడా వెనక్కి తగ్గుతారు. అర్థమవుతుంది. విషయం ఏంటంటే దయచేసి గుర్తుపెట్టుకోండి, ఐడియల్ రావాలంటే గుంపులో ప్లాన్ చెప్పొద్దు. అసలు ముగ్గురితో కూడా ముడిపడదు. మీరు అనుకుంటుంటే సార్ ఒకటేసారి 10 మంది చెప్తే ప్లాన్ అంటారు కదా అని చెప్పేసి 10 మందిని గుర్తుపెడతావు. ఈ 10 మందిలో ఒక ఆయనకు ఫోన్ రింగ్ అవుతుంటుంది, ఇంకొక ఆయన దిక్కులు చూస్తున్నాడు, ఇంకొక ఆయన రకరకాల వింత చేస్తారు అనమాట. కాబట్టి దయచేసి మీరు వినండి, గుంపులలో ప్లాన్ చెప్పకండి. ముగ్గురు కూడా చెప్పొద్దు ప్లాన్, ఒక్కడు చెప్పండి. ఒక్కరు చెప్తే ఖచ్చితంగా ఐడియా వస్తుంది. ఆ ఒక్కరు 1000 మంది చేయగలుగుతారు. ఇద్దరు కూడా నెక్స్ట్ కష్టమే. ఎందుకని చెప్పిన, ఆ ఒక్కడు మంచి యాక్టివ్గా ఉంటే ఇంకో పక్కన ఉన్నాడు, ఇక పక్క పెద్ద మనిషి ఉన్నట్టుగా. ఆ పెద్ద మనిషి అన్నాడు, అబ్బా నేను ఇలాంటి చాలా చేసింది 2004 కానీ చేస్తూ ఉన్నానే. నువ్వు ఎలా చేసినావు నాకు తెలియదు, నాకు అర్థంగా అడుగుతా ఒక్కోసారి. 2004 నుంచి చేసిరట. ఎన్ని కంపెనీలు మారి ఉంటాడు పెద్ద మనిషి. ఆయమన్న కంపెనీ ఒక్కటి చేయాల. నువ్వు 10 కంపెనీలు మారుతున్నావు కాబట్టి ఎడుగాకుండా పోయాను. ఒక్క కంపెనీ పట్టుకొని, ఒక సిస్టమ్ పట్టుకొని, ఒక అప్లైన్ పట్టుకొని బిజినెస్ చేయాలి.
బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అప్పటి కాంచి అన్ని డౌట్ క్లియర్ చేసుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి అలాంటి పెద్ద మనుషులు ఉంటారు కాబట్టి దయచేసి ఒక్కరికే ప్లాన్ చెప్పండి. ఇద్దరు కూడా వద్దు, నాకు తెలిసి వేరే వేరే అన్నోన్ పర్సన్ కూర్చోబెట్టకండి. ఒక్కళ్ళే, ఒక్కడే, ఒక్కడుగు, ఒకే అడుగు. ఎంత పెద్ద ఇల్లని ఒక్క ఇటుకతో మొదలవుతుంది, ఎంత పెద్ద ప్రయాణం ఒక్క అడుగుతో మొదలవుతుంది. కాబట్టి ఒక్కళ్ళకి ప్లాన్ చెప్పండి, మంచిగా ఐడియాస్ వస్తాయి. గుంపుల ప్లాన్ చెప్పినామా అవుటింగా మొహం ఆటమే లేదు. 9 మంది యాక్టివ్ ఉన్న ఒక్కడు చాలు. ఆ ఒక్కడు ఇలాంటి చాలా చూసినాంలే అంటే కథ మీద 9 మంది బుమ్, ఇంకేముండదు. ఇంకా ఇంతసేపు మన నెత్తి నోరు కొట్టుకుంది, మన యూట్యూబ్ వీడియో చూపించింది, మన పేమెంట్ ప్రూఫ్ చూపించింది, మన మోటివ్ అన్నీ చూసినా సరే ఆ ఒక్కడు ఇలాంటి శానా చూసినంటే కథం ఈ 9 మంది డల్ అయిపోతారు. కాబట్టి దయచేసి గుంపులో ప్లాన్ చెప్పొద్దు, ముగ్గురు కూడా ముడిపడదు, ఒక్కళ్ళకే చెప్పండి. అయితే ఒక్కరిగా ప్లాన్ చేస్తే మీకు కొంచెం బెనిఫిట్ చెప్పనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు పూర్తిగా ప్లాన్ వింటారు, సందేహాలు అడుగుతారు, మీరు కంట్రోల్లో మాట్లాడగలుగుతారు, క్లోజింగ్ సులభం అవుతుంది, సేల్స్ ఎక్కువ వస్తాయి. అర్థమవుతుందా? ఇది ఒక్కల ప్లాన్ చెప్తే మంచిగా ప్లాన్ ఉంటుంది అనమాట. ఎందుకని చెప్పినా మనము అతను ఉండడు కాబట్టి మనం ఐ టు ఐ కాంటాక్ట్ అవుతాం, ప్లాన్ మంచిగా ఉంటాడు, ఏ డౌట్ని క్లియర్ చేసుకుంటాడు, అండ్ స్పాటెడ్స్ వస్తాయి, అదేవిధంగా సేల్స్ ఎక్కువ వస్తాయి. అయితే గోల్డెన్ రూల్ ఏంటి? గుంపులో ప్లాన్ వద్దు, వ్యక్తిగతంగా కనెక్ట్ అవ్వండి, అప్పుడే మీకు ఐడియాలు వస్తాయి. అర్థమైందా? రైట్. ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్పిన. ఇప్పుడు ఏం చెప్తానంటే విజయానికి 7 మంత్రాలు. విజయానికి 7 మంత్రాలు అంటే 7 మెట్లు. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టిప్స్ అవి ఫాలో అవుతూ ఇప్పుడు చెప్పే విజయానికి 7 మంత్రాలు కనుక మీరు గురోపదేశం చేసుకుంటే ఖచ్చితంగా మీకు టైం వస్తుంది. యు ఆర్ ద క్రౌన్ లీడర్, ఎంఎస్ఏ క్రౌన్ లీడర్, డౌట్ లేదల్లా. చూద్దాం 7 మంత్రాలు ఏమున్నాయో. నెంబర్ 1 మంత్రం వచ్చేసి టార్గెట్, లిస్ట్ మేకింగ్, ఇన్విటేషన్ టెక్నిక్, ఫాలోఅప్ టెక్నిక్, గుడ్ లీడర్, బుక్స్ అండ్ వీడియోస్ 2020. ఇవి కనుక మీరు కరెక్ట్గా 7 మంత్రాలు నేను నేర్పుతా కాబట్టి 7 మంత్రాలు ఎవరైతే పర్ఫెక్ట్గా ఫాలో అవుతారో డౌటే లేదు 100% వాళ్ళు ఏమవుతారు? మా సక్సెస్ జర్నీ క్రౌన్ లీడర్. అలా డౌటే లేదు. అర్థమైందా? చూద్దాం 1 by 1. ఫస్ట్ టార్గెట్. ఏం టార్గెట్? ఎవరైతే ఐడియా చేసిరో ఒక్కసారి చెక్ చేసుకోండి. వారం లోపు DQ కంప్లీట్ చేయాల్సిందే, ఫిక్స్ అయిపోండి మీరు. రెండో టార్గెట్ ఏంది? ఎలాగైనా సరే నెల 15 రోజుల్లో 2020 అయిపోవాల్సిందే. మూడో టార్గెట్ ఏంది? 20 పేర్స్ అయిపోయేలోపు సొంతంగా ప్లాన్ చేయడం నేర్చుకోవాల్సిందే, అలా డౌటే లేదు. అండ్ ఇంకోటి ఏంటి? 20 జతలు అయ్యేలోపు కనీసం లెఫ్ట్లో ముగ్గురిని, రైట్ ముగ్గురిని యాక్టివ్ ఉండే విధంగా చూసుకోవాలి. వీళ్ళ వల్ల అవుద్ది బిజినెస్ అంటే కనుక వాళ్ళని డియాక్టివ్ కాకుండా చూసుకునే బాధ్యత మీ మీద ఉంది. ఇది ఈ టార్గెట్ అనమాట. ఫస్ట్ టార్గెట్ ఇదే. మరి ఈ టార్గెట్లు మీరు పూర్తి చేసుకోలేదు చెక్ చేయండి. ఇక 20 జతలు అయిపోతున్నాయా? యు ఆర్ ద లీడర్. మన అదృష్టం ఏంటంటే మన ప్లాను బొమ్మలు చూసి చెప్పొచ్చు, రేట్లు ఐడియా ఉంటాయి. వేరే వేరే కంపెనీ అనుకో ఇది ఇట్ట పని చేస్తుంది, అదట్ట పని చేస్తుంది, ఇది అది ఇది అది ఇది అని చెప్పడానికి చాలా నాలెడ్జ్ కావాలి. కానీ మన బిజినెస్ ప్లాన్ ఏంటి? అందరూ తెలిసిన ప్రొడక్ట్లే కాబట్టి ఖాళీ బొమ్మతో ప్లాన్ చెప్పొచ్చు. అర్థమవుతుందా? కాబట్టి నేనేమంటున్నంటే ఎలాగైనా సరే ఈరోజు ఐడియా చేసినావా, వారంలోపు పేమెంట్ ఎత్తు, 40 రోజులు అయిపోయే లోపు కంప్లీట్ చేయి, లెఫ్ట్ 20 రైట్ 20 9 కటింగ్ కట్ ఆఫ్ చేసేయి. ఇక ప్లాన్ 20 అయిపోతుందా? నువ్వు పర్ఫెక్ట్గా ప్లాన్ నేర్చుకో, ఫైల్ బట్టు, ఇక అలా అనుమానమే లేదు. ఇక అదే మాదిరి లెఫ్ట్ ఒక ముగ్గురిని, రైట్ ఒక ముగ్గురిని యాక్టివ్గా ఖచ్చితంగా పెట్టుకో. ఇది ఫిక్స్ అయిపో. ఎక్కువ మంది ఉంటే హ్యాపీ, కానీ కనీసం ముగ్గురు దాటకుండా చూసుకోవాలి. ఇక లిస్ట్ మేకింగ్ ఏ విధంగా చేయాలి? లిస్ట్ మేకింగ్ అంటే చెప్పండి, ఇక చెప్తారో వినండి. ఇంకా లిస్ట్ మేకింగ్ ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ మీ ఫోన్ ఓపెన్ చేసి మీ ఆత్మీయుల పేర్లు రాసుకోవాలి. ముందు వాళ్ళకి ప్లాన్ చెప్పాలి. దీనివల్ల మీకు బెనిఫిట్, వాళ్ళు నిజంగా ఆత్మీయుల లేదా మనతో ఏదన్నా అవసరం ఉండి ఆత్మీయులు నటిస్తున్నారా అనేది మీకు తెలిసిపోతున్నాడు ఈ దెబ్బతో. నేనేమంటున్నానంటే మీ ఆత్మీయుల ప్లాన్ పేరు రాసుకొని ప్లాన్ చెప్తే వాళ్ళు కూడా చెప్పండి, ఏం లేదా అబ్బా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన,
నీకు ప్లాన్ నచ్చకపోవచ్చు, ఓకే, నువ్వేం చేయమాకు. నేను ఒక షాప్ పెట్టినా, ఎంఎస్ఏ హోమ్ అప్లయన్స్. నా దగ్గర వాటర్ ఫిల్టర్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, పోనీ మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ ఉంది, సర్వరోగ నివారిణి, బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. చలో, అది వద్దా? రేపు శ్రావణ మాసం వస్తుందిగా, శారీస్ కావాలి కదా, ఒక 3 చీరలు కొనుక్కొని షాప్ పెట్టినా అని మీ ఆత్మీయులతో మాట్లాడండి. ఒక బిజినెస్ ఇంట్రెస్ట్ లేకపోయినా ఏం, ఎవరో ముక్కుమోహన్ తెలవని షాప్ కాడికి పోయి కొనుక్కొని వస్తారు కదా మీ ఆత్మీయులు. మరి నువ్వు పోయి షాప్ పెడితే కనీసం 3 చీరలు కొనుక్కోరా మీ షాప్లో అని అనండి. అప్పుడు తెలిసిపోద్ది. నిజంగా వాళ్ళ ఆత్మీయులు అనుకో, చలో నా ఫ్రెండ్ ఇంతకని చెప్తుంది, నా ఫ్రెండ్కు రూపాయి వస్తుంది కదా, పోతే పోయిన ఎన్ని ఖర్చు పెట్టలే అని చెప్పేసి స్పాట్ ఐడీస్ ఇస్తారు. ఈ దెబ్బతో మీకు అర్థమైంది నిజంగా వాళ్ళ ఆత్మీయులా లేదా కాదా అని ఒక క్లారిటీ మీకు వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ముందు ఆత్మీయుల ప్లాన్ చెప్పాలి. ఎందుకు సార్ ఆత్మీయులు అంటే, మనం ఆత్మీయులు అనుకుంటున్న వాళ్ళని ఎందుకు చెప్పనా, మనకుంది లెఫ్ట్ రైటే కదా, రేపు పొద్దున మనం ఎంత బిజినెస్ చేసినా వాళ్ళ అండర్లో యాడ్ అవుతాయి కాబట్టి మన ఆత్మీయులు కదా, మనకు వాళ్ళకు కొద్దిగా లెగ్ వెళ్తుందని చెప్పేసి మనం అవకాశం ఇస్తున్నాం. ఓకేనా, ఇది మీరు ఫిక్స్ అవ్వండి. ప్లాన్ మొత్తం చెప్పండి, మ్యాక్సిమం ఐడి ఇస్తే ఇచ్చిండు, ఇవ్వకపోతే చెప్పండి, సరే అబ్బా నువ్వు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు బిజినెస్ చేయకు కాదంటలే, నేను ఒక షాప్ పెట్టినా, నా దగ్గర 3 శారీస్ ఉన్నాయి, కొనుక్కో. చలో, నీకు బ్యాక్ పెయిన్ ఉంది కదా, అందరికీ అలా ఏజ్ సంబంధం లేకుండా బ్యాక్ పెయిన్ ఒక మ్యాట్రస్ ఉంది, తక్కువ 78, 50 కొనుక్కో, చాలా బాగుంటుంది. వాళ్ళంటే ఏ వస్తువు లేదో ఆ వస్తువు చెప్పండి, కొనుక్కో. నేను షాప్ పెట్టాను, నువ్వు ఎవరినో తెలియకపోయి డబ్బులు ఇస్తున్నా, నేను పెట్టినా నా దగ్గర కొనుక్కో అని చెప్పేసి అనండి అప్పుడు ఆత్మీయులతో. ఇక తర్వాత ఏ నుంచి జెడ్ వరకు ఏరియా మరియు ఊరి వారుగా లిస్టు ప్రిపేర్ చేసుకోండి. మీ లైఫ్ టార్గెట్ ఎలాగైనా సరే 150 నుంచి 200 మందికి ప్లాన్ తీసుకెళ్లాల్సిందే. పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యాక వారం రోజులు ఏ విధంగా అయితే కార్డులు పంచిపెడుతున్నారో అదే విధంగా రోజుకు 5 మంది చొప్పున 30 రోజులు కంప్లీట్ చేయాలి. విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా మీ జీవిత కాల వ్యవధిలో 150 నుంచి 200 మందికి మీ సొంతంగా ప్లాన్ చెప్పాల్సిందే. మీ టీం ద్వారా వచ్చే ప్లాన్స్ వేరు, మీ అండర్లో లాగినెత్తారు కదా, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళ ప్లాన్లకు మీరు పోవడం వేరు, కానీ మీ సొంతంగా 150 మంది కలవాల్సిందే. కానీ నేనేమంటున్నానంటే, ఈరోజు మీరు ఐడియా చేశారు అనుకో, ఖచ్చితంగా రోజుకు 5 చొప్పున 30 రోజులు 150 ప్లాన్ చెప్పాల్సిందే. కొంతమంది ఏం చేస్తారంటే ఐడియా చేస్తారు, గబగబా ఒక తెల్లారు 3-4 ప్లాన్లు పెట్టిస్తారు, ఇంకా మరుసటి నుంచి బంద్, ఇక ప్లాన్లు చెప్పారు. ఇంకా నేను ఎందుకు మీ లిస్ట్ మొత్తం ఎందుకు కంప్లీట్ చేసుకోమంటారు చెప్పనా? సింపుల్ లాజిక్. మార్కెట్లో చాలా కంపెనీస్ వస్తూ ఉన్నాయి, తొందరగా మీరు లిస్ట్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళందరూ మన టీంలోకి వస్తారు, మన కంపెనీలోకి వస్తారు. అప్పుడు వేరే ప్లాన్ కడిగిపోతే వాళ్ళు ఇక మన టీం వేరే దాంట్లోకి పోరనమాట. కాబట్టి తొందరగా మీ దగ్గర లిస్ట్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు పెళ్లి ఫిక్స్ అయింది, ఒక డేటు, సమ్ డేటు, ఓ 10వ తారీఖు అనుకో, మీరు 8వ తారీఖులా కార్డులు పంచిపెట్టాలి. పెళ్లి కొడుకో పెళ్లి కూతురు ముందు కార్డులు పంచిపెట్టాలి. నేను పెళ్ళైనక పంచిపెడతా అంటే ఎట్లుంటుంది? అవునా కదా? సో అదే మాదిరి నేనేమంటున్నంటే, మీరు ఐడియా చేశారంటే ఎలాగైనా సరే రోజుకు 5 చొప్పున 100% 30 రోజుల్లో మీ దగ్గర లిస్ట్ కంప్లీట్ చేయాల్సిందే. మీరు ఏ విధంగా అయితే లిస్ట్ కంప్లీట్ చేస్తూ ఉన్నారో మీ అండర్లో లాగిన్ అయ్యే వారు కూడా మీ టీంలో కూడా ఇదే మాట చెప్పండి. ఎందుకంటే మన టీము మనకు ఏమైందంటే మన చేయి జారిపోయే అవకాశం ఉంది, మన అనుకున్న వాళ్ళు వేరే వేరే కంపెనీలకు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదే మాదిరి మన కంపెనీలో వేరే లెగ్గు పోయే అవకాశం ఉంది. కాబట్టి 100% మీ లిస్ట్ అయిపోయి చేసుకోండి. ఈరోజు యాడ్ చేసి తెల్లారి, సార్ ఈరోజు యాక్చువల్గా మాకు ఒక పెద్ద మనిషి ఫంక్షన్ ఉందండి, నేను పోవాలి సార్, యాక్చువల్గా ఈరోజు బయటకు వద్దాం కూడా సార్, వర్షం వచ్చింది సార్, ఏం చెప్పమంటారు సార్, యాక్చువల్గా విజయవాడలో ప్లాన్లు ఉండే కానీ ఏంటంటే టైరు పంచర్ అయింది సార్, ట్రైన్ టైరే పంచర్ అయిపోయింది. ట్రైన్ టైర్ పంచర్ అయిద్దా? ఇలాంటి సాకులు చెప్తారు. గుర్తుపెట్టుకోండి, సాకులు ఎవరు చెప్తారు? మీకు మీరు చెప్పుకుంటున్నారు. ఇక్కడ బాసులు గీసులు ఎవరు లేరు, ఇక్కడ మీరే బాస్, ఇక్కడ ఎవరైటికి వాళ్ళే బాస్. మీరు సాకులు చెప్పుకుంటున్నారా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టే. అర్థమవుతుందా? నీ సక్సెస్కి నువ్వు మోసం చేసుకుంటున్నట్టే. దయచేసి మీకు మీరు మోసం చేసుకోకండి. మీరు బయట ఎక్కడ జాబులు చేస్తే అబద్ధాలు ఆడాలి, తప్పలేదు. ఎందుకంటే నువ్వు ఎంత ఎగిరినా ఎగరపోయినా నీకు అదే కూలి బయట. కానీ ఇక్కడేంది, ఎంత కష్టపడతావో, ఎంత టీం బిల్డ్, అన్ని డబ్బులేడ. కాబట్టి సాగులు చెప్పడం పక్కన పెట్టేసి మీ అప్లైన్ ఫోన్ చేస్తుంటే ఎమ్మడి రెస్పాన్స్ అయిపోయి అప్లైన్ చేయబట్టుకొని కంప్లీట్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా? ఓకే, లిస్ట్ రాసినాం, కరెక్ట్. ఇన్విటేషన్ ఏ విధంగా చేయాలి? ఫోన్ కాల్ చేసి మీ వాళ్ళు ముందు యోగక్షేమాలు కనుక్కోండి. వాళ్ళు జాబ్ చేసే జాబ్ గురించి ఇంటి దగ్గర నుంచి కనుక్కోండి.
తర్వాత నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన పార్ట్ టైం ఆ పని మీద ఆ ఏరియాకి వస్తున్న పనిలో పని కలిసిపోతా ఉండు. దయచేసి ఫోన్లో కంపెనీ ప్లాన్ కంపెనీ పేరు చెప్పొద్దు. మీ ఫ్రెండ్ ఖాళీగా ఉన్న టైం చూసి ఆ టైంకి వెళ్ళండి. విషయం ఏంటంటే దయచేసి మీరు ఫోన్లో వ్యాపారం చేయకండి. పలానా మా సక్సెస్ జర్నీ కంపెనీ వచ్చింది, ఒక వస్తువు కొనుక్కోవాలి, ముగ్గురితో కొనిపించాలి, ఇలాంటి మాటలు ఫోన్లో అస్సలు డిస్కస్ చేయకండి దయచేసి. ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతారు అనమాట. క్లూ ఇవ్వండి, తప్పేం లేదు. ఏం క్లూ ఇస్తారు? నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన, ఆ బిజినెస్ పని మీద నేను ఆ ఏరియాకి వస్తున్నా, నేను అంత దూరం వస్తున్నా కదా, మరి పనిలో పని నువ్వు కలిసిపోతా ఉండు. వాళ్ళు ఏమంటారు అప్పుడు, ఏం బిజినెస్ స్టార్ట్ చేసినావు, యాక్చువల్ నువ్వు జాబ్ చేస్తుండే కదా ఇంత మునుపు, ఏం బిజినెస్ చేస్తున్నావు అన్నప్పుడు మళ్ళీ మీరేమనాలి, ఒక్క నిమిషం ఉండు, అర్జెంటుగా మా సార్ ఫోన్ చేస్తున్నాడు, ఎలాగో రేపు పలాని 9:15 సమ్ టైం వాళ్ళు ఏ టైం ఖాళీగా ఉంటారో ఆ టైం అంచనా వేయండి మీరే. ఆ టైం అంచనా వేసి మీరే ఆ టైమే చెప్పండి, రేపు సాయంత్రం 7:30 ఆ ఏరియాకి వచ్చి పడింది, కలిసిపోతా ఉండు అని చెప్పాలి. లెక్క ప్రకారం ఏంది, ఆ 7:30 మీ ఫ్రెండ్ ఖాళీగా ఉంటాడు. మీరు అది అప్పుడే ఏమంటాడు, అవునప్పుడు నేను ఆ టైంలో ఖాళీగా ఉంటున్నా సర్రా అంటాడు. కానీ దయచేసి ఫోన్లలో కంపెనీ పేరు కంపెనీ ప్లాన్ చెప్పొద్దు. క్లూ ఇవ్వమంటున్నా. ఒకవేళ పెద్ద మనిషి అవతల తెలియకలోడితే ఏమంటే, ఓహో బిజినెస్ అంటే ఏంది, వేస్టేజా, చేంజ్ ఇష్టమా అంటాడు పెద్ద మనిషి. కొంతమంది పెద్ద మనుషులు హుషారు ఎక్కువ అనమాట. అలాంటి వాళ్ళకి ఆడు చేయడు, ఏదైనా కొన్ని రోజులు చేస్తారు, పర్ఫెక్ట్గా నెట్వర్క్ మాట అవగాహన ఉన్నాడు అనడు ఆ మాటలు. అనడు అనుకో, తిరిగి మీరే కోసనేయండి. అంటే ఏందన్నా, షేన్ అంటే ఏంది, వేస్టేజ్ అంటే ఏంది, ఎప్పుడు వినలేదు ఈ మాటలు, కొత్తగా వింటున్నా అని మీరే కోసనేయండి. ఈ షేన్లు బిజినెస్ అంటే నాకు ఈ వేస్టేజ్ ఇష్టం నాకేం తెలియదులే, కానీ సరే ఎలాగో ఆ ఏరియాకి వస్తుంది కదా, రేపు సాయంత్రం 7:30 కలుస్తాలే ఉండు, నాకు వేరే అర్జెంట్ కాల్ వస్తుంది, ఉంటా మరి అని చెప్పేసి కట్ చేసి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఇక నెక్స్ట్, మీ అప్లైన్ అక్కడ పోయి ప్లాన్ చెప్పిన తర్వాత మీరు 100 భరోసా ఇచ్చి మాట్లాడాలి. ఐడి వేయి, మనం కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం, నువ్వు నాతో కలిసి జర్నీ చేస్తే 100% సక్సెస్ ఇప్పిస్తా. నీకు 2 విషయాలు హామీ ఇస్తున్నాను, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయి, ఏ రోజు అమౌంట్ ఆ రోజు రాకపోతే నన్ను అడుగు, ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టు, వారం నుంచి 2 వారాలు రాకపోతే నా ఇంటికి రా. చూడు ఎంతమంది ఎంఎస్ల కంపెనీ సంపాదిస్తున్నారో, మనం చాలా ఈజీగా బిజినెస్ చేయవచ్చు. మార్కెట్లో ప్లాన్ సూపర్గా వెళ్తుంది. నువ్వు ప్లాన్ విన్నాక నెలకు 2,90,000 ఎలా తీసుకోవాలో ఆలోచించు, అంతేగాని ప్రొడక్ట్ గురించి ఆలోచించమాకు. అది ఐడి వెయ్యి, ఇప్పుడు లేకుంటే వెనకబడిపోతాయి, ఎవరికైనా ఇద్దరే కదా. రైట్, ఇక విన్నారు కదా. ఇక ఎప్పుడైతే మీ అప్లైన్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళేంత వరకు కూడా పక్కన మీ అప్లైన్ ఉన్న సంగతి చెప్పాల్సిన పని లేదు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పండి. ఇక ఏం చెప్తారు అక్కడికి పోయిన తర్వాత, ఏం లేదు అబ్బా, యాక్చువల్గా నేను ఫోన్లో డిస్కస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చి నేను మా అప్లైన్ అని చెప్పేసి మాట్లాడి, ఎలాగో ఇంత దూరం వచ్చినా కదా, సార్ ప్లాన్ చెప్పాడు విను, బిజినెస్ ప్లాన్. నాకైతే చాలా 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 బాగా అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఆ ఫస్ట్ ప్లాన్ వినగానే ఫస్ట్ నువ్వే నాకు గుర్తొచ్చినావు యాక్చువల్గా. ఎందుకో తెలుసా, ఈ బిజినెస్ నువ్వే చేయగలుగుతావు, నీకు ఆ స్కిల్స్ ఉన్నాయి, నీకు కష్టపడే కెపాసిటీ ఉంది, చేయగల దమ్ము ఉంది, అండ్ నీ మైండ్కి పవర్ ఎక్కువ. అందుకే నేను ఎప్పుడైతే మా సక్సెస్ జర్నీ ప్లాన్ విన్నానో అప్పుడు నువ్వు గుర్తొచ్చినావు, కాబట్టి ముందు నీ కాడ తీసుకొచ్చిన. ప్లాన్ విన్న తర్వాత నీకు అన్ని విధాలుగా నస్తేనే ఐడి వెయ్యి, తొందర ఏం లేదు. ఫస్ట్ అయితే వినడం ఫ్రీయే కదా అని మీరు చెప్పండి. ఆ తర్వాత మీ అప్లైన్ ప్లాన్ చెప్పిన తర్వాత అప్పుడు మీరేం చెప్తారంటే, రైట్ ఎలా అనిపించింది ప్లాను, నేను ఎలాగో మా సక్సెస్ జర్నీ కంపెనీలో దీంట్లో ఒక టార్గెట్ ఉంది, క్రౌన్ 3,000 టీం, అటు ఒక 3,000 మంది, ఇటు ఒక 3,000 మంది చేయాలని ఫిక్స్ అయినా, అలా డౌటే లేదు. చూసినాగా ఆల్రెడీ మా సక్సెస్ జర్నీ కంపెనీ మార్కెట్లోకి వచ్చి 5 ఏళ్ళైంది, కొన్ని వేల మంది సంపాదించుకుంటున్నారు. నీకు 2 విషయాలు హామీ ఇస్తున్నా. నెంబర్ 1, ఈరోజు ఐడియా అయ్యి నువ్వు ఏదైతే ప్రొడక్ట్ ఆర్డర్ పెడతావో ఒక వారం నుంచి 2 వారాల లోపు మన ఏరియాకి రాకపోతే నేను నీకు కొనిస్తా. నెంబర్ 2, ఈరోజు ఐడియా చేసినావా, మీ అండర్లో మన ప్లాన్ ప్రకారంగా ఎప్పటికప్పుడు జతలైతే ఈరోజు ఐడియా తెల్లారి మార్నింగ్ 11 to 12 లోపు నీ అకౌంట్లో పడకపోతే నా ఇంటికి రా. ఈ 2 విషయాలు హామీ ఇస్తున్నా. మన ఇద్దరం కలిసి పని చేద్దాం. ఏమంటారని ఇక్కడ, మన ఇద్దరం కలిసి పని చేద్దాం. స్టార్ట్ చేయి, నువ్వు ఆలోచించ మాకు, పోయి తీసుకురాపో, డాటా ఫామ్ ఫిల్అప్ చేయి, ఇక నువ్వు ఆలోచన ఏం పెట్టకు అని చెప్పండి. ఇలా మాట్లాడడం వల్ల ఏమైందంటే, అవతల పర్సన్కి మీ గొంతులో ఉన్న బేస్, మీ కళ్ళలో ఉన్న ఫైర్, మీ హార్ట్లో ఉన్న ఎమోషన్, ఇవన్నీ కూడా అతనికి కోపడతాయి. అప్పుడు
అసలు మీ మాటలతోనే ఎన్ని ఆలోచించడం ఏమంటే స్పాట్ ఐడీస్ ఇస్తాడు. అంతేగాని అనుమానంగా ఇలా ఉంది అక్క ప్లాను, ఐడియా రాదు, చేసుకో బాగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది, చేసుకోరాదు, చేసుకోరాదా, ఆ మాత్రం నువ్వు చెప్పాలా చేసుకోరాదని. అట్లా చెప్పొద్దు. కలిసి పని చేద్దాం. నేను ఫిక్స్ అయిన మా సక్సెస్ జర్నీ కంపెనీలో కప్పు కొట్టాల్సిందే. ఇంకో విషయం, ఇప్పుడు తాత్కాలికమైనటువంటి 6,300 సూడు కొనాలి, శారీ కొనాలి, ఇవంటి ఆలోచనలు మైండ్కి వెళ్ళి తీసేయి. ఎందుకో తెలుసా, ఇక్కడ నెలకు 2,97,600 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది కదా, దాని మీద మాత్రం నువ్వు ఫోకస్ చేయబ్బా. ఐడి వెయ్యి. అర్థమవుతుందా? నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఎందుకు నీ కాడికి వచ్చినా నువ్వు ముందుండాలని కాన్సెప్ట్తోని అనాలి. నేను ఆలోచించుకుని చెప్తాను అనుకో, ఆలోచన. నువ్వు ఆలోచించుకుని చెప్తాను లోపే నాకు ఇంత 100 మంది అవుతారు. ఆ 100 మంది నీకు కావాలన్నా వద్దా? ఎవరికైనా ఇద్దరే కదా, లెఫ్ట్ రైటే కదా. ఎక్కడో ముక్కు మందులను ఇన్ని రోజులు పుట్టిన కానీ స్టిల్ వాడి వరకు ఎన్నో రకాల షాపింగ్ చేసి ఎవరినో బాగు చేసినావు కదా. చూద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం. గెలుస్తారని లక్షలు వస్తాయి, లేకపోతే మన వస్తువు మనం మిగిలిపోద్ది. అయినా నీ ఇక్కడ షాప్ పెట్టినబ్బా, కొనవను, ఒక వస్తువు కొను, నా దగ్గర కొను అని మీరు అనండి. అర్థమవుతుందా? అది ఓకే. ప్లాన్ చెప్పిన వెంటనే అక్కడ స్పాట్ ఐడి రావాలి. లేదంటే 24 hours పడుతుంది. లేదంటే కనుక లేదంటే 24 గంటలు రావాలి. లేదంటే చాలా టైం పడుతుంది. అలాగే మీరు కంపెనీలో జరిగే ప్రతి విషయాన్ని స్టడీస్ పెట్టుకోండి. అలాగే ముఖ్యమైన కొన్ని ప్లాన్ చెప్పిన వారికి రోజుకు 2 లేదా 3 ఫోటోలు అన్న షేర్ చేయండి, ఐడియా వచ్చే వరకు. రైట్, గుర్తుపెట్టుకోండి, నా అనుభవం చెప్తున్నా. ఇక్కడ మీరు ప్లాన్ చెప్పిర్రా, 100% అక్కడ స్పాట్ ఐడి రావాలి. లేదు అంటే కనుక 2 రోజుల్లో ఐడి రావాలి. 2 రోజులు మినిమం, 1 or 2 days, 2 days లాస్ట్గా. 2 రోజులు చేతి జారిపోయిందా ఫట్, ఇక మీకు టైం పడుతుంది. ఇక రావాలంటే ఐడి చాలా టైం పడుతుంది. మీరు ప్లాన్ చెప్పినంటే ఐడి వచ్చేంత వరకు ఫాలోఅప్ చేయవలసిందే. ఎలా ఫాలోఅప్ చేయాలంటే మీరు స్టేటస్ పెట్టుకోండి. అదే విధంగా ఎవరికైతే ప్లాన్ చెప్పినారో వాళ్ళకు పర్సనల్గా ఫోటోస్ షేర్ చేస్తూ ఉండండి, కొన్ని పేమెంట్ ఫోటోలు. అదే మాదిరి మీరు ఫీల్డ్కి వెళ్ళిన ఫోటోలు కూడా పెడతా ఉండండి. ఇక చూడు, మళ్ళీ పలానా ఏరియాకి వచ్చినా ఇక వీళ్ళు కూడా ఐడి వేసేట్టు ఉన్నారు, నీ అండర్లో ఐడి పడితేట్టుంది, తొందర రా, ఒక లెగ్ వెళ్ళిపోద్ది అన్న విధంగా మాట్లాడుతూ ఉండాలి. అలా ఐడియా వచ్చేందుకు ఫాలోఅప్ చేయాలి. అర్థమవుతుంది కదా? సక్సెస్. వెదురు బొంగు చెట్టు మొదట 5 సంవత్సరాలు బయటకు పెద్దగా ఎదగదు. అదే భూమి కింద తన వేర్లు బలంగా పెంచుకుంటుంది. ఒక్కసారి అది భూమిపైకి వస్తే చాలా వేగంగా మరియు ఎత్తుగా పెరుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ చూసారుగా, బ్యాంబో చెట్టు అంటే వెదురు బొంగు చెట్టు అనమాట. ఇదంట ఏం చేస్తుందంటే 5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు అది ఎంత ఎత్తుకు ఎదగాలి అనుకుంటుందో అంత లోతుకు వేర్లు పారకపోతాయంట. ఒక్కసారి ఆ 5 సంవత్సరాల తర్వాత పిలక వేసి 75 రోజుల్లో 5 సంవత్సరాల లోతుకు పోయినటువంటి వేర్ల లోపల అంత హైట్ పెరుగుతుందంట 75 రోజుల్లో. చూడండి, ఇంకా 5 సంవత్సరాలు ఆ విధంగా లోపల గ్రౌండ్ వర్క్, అంతా గ్రౌండ్ వర్క్ అనమాట. అందరూ అనుకుంటారంటే ఈ మొక్క ఎదగదు అనుకుంటారు, కానీ ఒక్కసారి అది స్టార్ట్ అయిందంటే 75 రోజుల్లో అంట. నేను పేపర్ కూడా చదివిన, 75 రోజుల్లో 5 సంవత్సరాల్లో ఎంత లోతుకి పోయిన వేరుంది అంత హైట్ పెరుగుద్దంట ఆ మొక్క. అదే మాదిరి ఇక్కడ ఏం జరుగుద్దంటే, మొదట్లో మీ కష్టం బయటికి కనిపించకపోవచ్చు, మీరు 6 నెలలు లేదా కొంతకాలం వరకు గ్రౌండ్ చేసిన ఫలితం వెంట రాకపోవచ్చు, కానీ ఆ సమయం వృధా కాదు. అదే మీ వేర్లు బలపరుస్తోంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ పంపతి సార్ వాళ్ళకు వచ్చిన పేవటే. పంపతి సార్ వాళ్ళు విషయం ఏంటంటే, వాళ్ళు స్టార్టింగ్లో ఒక 5 నెలలు, 6 నెలలు, 3-4 నెలలు, 5 నెలలు గ్రౌండ్ వర్క్ చేశారు. మీరు నమ్మిపోయినా వాళ్ళ కుటుంబంలోనే ఈరోజు పేవోటు 15,000 ఒక్కరోజు పేవోటు. పంపతి సార్కి 6,000 చిల్లర వచ్చినాయి, వాళ్ళ వైఫ్కి 40,000 వచ్చినాయి, వాళ్ళ అత్తగారికి 40,000 వచ్చినాయి. వాళ్ళ ఇంట్లోనే 15,000 తీసుకుని ఇది ఒక్కరోజు. చూసిరా, ఆ రోజు 4-5-6 నెలలు గ్రౌండ్ వర్క్ చేశారు కాబట్టి ఒక్కసారి బూమ్ పేమెంట్. వాళ్ళే కాదు, వాళ్ళ టీం కూడా పేమెంట్ వచ్చినాయి ఈరోజు. అక్కడ 6 నెలలు చేసిన వర్క్ చూసి ఎంత పేమెంట్ వచ్చిందో, అది లాజిక్ మిస్ అవుతారు కొంతమంది. వాద్యలో ఇక 2 నెలలు చెయ్య, 10 రోజులు చెయ్య, 3 నెలలు చెయ్య, ఖాళీగా ఉండ. తప్పు.
చెట్టు ఎదగడానికి 5 ఏళ్ళు పట్టింది. మరి నీ ఫ్యామిలీ కోసం ఒక 6 నెలలు, సంవత్సరం కష్టపడలేవా? గ్రౌండ్ వర్క్ చేయలేవా? నేను లాజిక్ అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే మీరు ఎంత వర్క్ చేస్తున్నారో 6 నెలలు వర్క్ చేసినా, సంవత్సరం వర్క్ చేసినా, ఈ సంవత్సరం ఖాళీగా ఉన్న డబ్బులన్నీ నెక్స్ట్ సంవత్సరంలో 2 సంవత్సరాలు కలిపి డబ్బులొస్తాయి. అది మర్చిపోవద్దు. ఈ బ్యాంబో చెట్టు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఒక్కసారి మీ సమయం వస్తే మీ ఎదుగుదల ఊహించని విధంగా వేగంగా జరుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే సహనంతో చేసిన కష్టం ఎప్పుడు వృధా కాదు. వేర్లు బలంగా ఉంటే ఎదుగుదల కూడా అడ్డకట్టలేని విధంగా ఉంటుంది. మీ ప్రయత్నం, మీ కష్టం కూడా బలంగా ఉంటేనే మీ ఎదుగుదల కూడా అడ్డకట్టలేని విధంగా ఉంటదనమాట. ఇది లాజిక్ మిస్ అవ్వకండి. అర్థమైందా మై డియర్ బిజినెస్ పార్ట్నర్స్? ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఎక్కడ దొరకదు. ఇది కూడా మీకు అర్థమైతే ఖచ్చితంగా రేపటి నుంచి మీరు సక్సెస్ తీసుకుంటారు. కాంప్రమైజ్ గారింగా దీన్ని ఫాలో చాలు మీరు. ఓ మంచి నాయకుడు. ఎవరు మంచి నాయకుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 పేర్లు అయ్యేలోపు ప్లాన్ నేర్చుకునేవాడు, ఐడి ఎలా ఫీడ్ చేయాలి నేర్చుకునేవాళ్ళు, పేమెంట్స్ వస్తే ఎడిటింగ్ నేర్చుకునేవాళ్ళు, జూమ్ ఖచ్చితంగా వస్తాడు. అదేమని టీంని కూర్చోబెట్టుకుంటాడు. దయచేసి మధ్యలో ఎంఎస్ ఆపకు. నిన్ను నమ్ముకొని వాళ్ళని ఇబ్బంది పెట్టకు. నిన్ను నువ్వు చిన్న చూపు చూసుకొని ఓడిపోయిన ఒప్పుకోకు. మంచి నాయకుడు లక్షణాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 జతలు అయ్యేలోపు ప్లాన్ నేర్చుకుంటాడు, ఐడి ఎలా ఫీడ్ చేయాలి నేర్చుకుంటాడు, పేమెంట్స్ వస్తే ఎడిటింగ్ నేర్చుకుంటాడు, జూమ్ ఖచ్చితంగా వస్తాడు. అదే మరి తన టీంని కూర్చోబెట్టుకుంటాడు. మధ్యలో ఎంఎస్ పొరపాటును కూడా ఆపడు. మధ్యలో ఆపేసిననుకో అతను నమ్ముకొని కొంత టీం వచ్చింటుంది కదా, మరి వాళ్ళ పరిస్థితి గాను. ఆయన నువ్వు మధ్యన ఆపేసినావు అంటే నువ్వు చూపు చూసుకున్నట్టే. గమ్యం చేరుకునేంత వరకు సక్సెస్ని ఆపుకోవద్దు, గమ్యాన్ని ఆపుకోవద్దు అనమాట. అర్థమవుతుందా? ఫైనల్గా బుక్స్ అండ్ వీడియోస్. ఇక మనకి ఎలాగో బుక్స్ చదివే ఓపిక టైం మన దగ్గర అంత మంచి అలవాట్లు మన దగ్గర ఉండవులే, కానీ కనీసం దయచేసి మీరు ఒక 3 సంవత్సరాలు టైం పాస్ వీడియో చూడడం బంద్ చేయర్రి. మరి ఏం చూడాలి సార్ అంటే చెప్తా. అంతకన్నా ముందు ఫంక్షన్లో కూడా దూరంగా ఉండాలి. మనం బుక్స్ చదివే ఓపిక ఉండవు. కనీసం యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి. లైక్ వేణు కళ్యాణ్ వీడియోస్, గంప నాగేశ్వరరావు వీడియోస్, శ్రీపాదరాం వీడియోస్, అవి చూస్తాను ఎక్కువ జనరల్గా. లేదా మన మా సక్సెస్ జర్నీ కంపెనీలోనే చాలామంది ఇన్కమ్ ఎర్నర్స్ ఉన్నారు. ప్రతి ఒక్క వీడియో స్టడీ చేయాలా. ఏ వీడియోలు ఉన్నాయి ఎంఎస్ఏలా 720 వీడియోస్ ఉన్నాయి. దాంట్లో వెబ్సైట్ వీడియోస్ ఉన్నాయి, ఏ విధంగా ఓపెన్ చేయాలో, సక్సెస్ వీడియోస్ ఉన్నాయి, మోటివేషన్ వీడియోస్ ఉన్నాయి, జూమ్ వీడియోస్, ఇవన్నీ స్టడీ చేయాలా. ఇవి చూడాలి. టైం పాస్ వీడియో చూస్తే టైం లేకుండా అయిపోతుంది మన జీవితం మొత్తం. అర్థమైందా? అది. సో 3 సంవత్సరాల కష్టం, జీవితం మొత్తం సంతోషం. 3 సంవత్సరాలు ఇష్టంతో కష్టపడి స్మార్ట్గా పనిచేసి జీవితంతో సంతోషంగా ఉంటావా, లేదా జీవితాంతం బయట కష్టపడి ముసలితనం సంతోషంగా ఉంటుంది? మీరు డిసైడ్ చేసుకోండి, నేను కాదంటలేదు. ఇక 2020 ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐడి వేసినప్పుడు కేవలం డిస్ట్రిబ్యూటరే, కానీ ఎప్పుడైతే అటొక 20 ఇటొక 20 అయిపోయిందా మీరు ఒక మెయిన్ లీడర్, ఎంఎస్ఐకు మీరు ఒక రోల్ మోడల్. అర్థమైందా? తర్వాత మీరు ఫైల్ పట్టాల్సిందే. అర్థమవుతుంది కదా? ఫీల్డ్కి వెళ్ళాల్సిందే, ప్లాన్ చెప్పాల్సిందే, జూమ్ను గుసపెట్టుకోవాల్సిందే, జూమ్కు రావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. ఇంటర్నల్ లీడర్స్, మై డియర్ బిజినెస్ పార్ట్నర్స్. ఇక నెక్స్ట్ 2020 కట్ ఆఫ్ అయిన తర్వాత అప్లైన్ సపోర్ట్ కొంచెం తీసుకోవాలి. మీరు ఇక ఏం తీసుకోవాలి? మీరు మార్కెట్లో 10 ప్లాన్లు రాసుకుంటే 8 ప్లాన్లు మీరు సొంతంగా చెప్పుకోవాలి. 1-2 ప్లాన్లకు అప్లైన్ సపోర్ట్ తీసుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో అప్లైన్ వచ్చిన ప్రతిసారి ప్లాన్ పక్కన కూర్చొని జాగ్రత్తగా వినండి. 4 పేమెంట్లు వచ్చిన ప్రాక్టీస్ చేయండి. సో అప్లైన్ వచ్చిందంటే చాలు, ఇంకా మీరు నేర్చుకోవాలి. ఏం చెప్తున్నారు ప్లాను నేర్చుకోవాలి. 9 కట్ ఆఫ్లు అవుతున్నాయి అంటే మీరు మరీ చెప్తున్నా, 9 కట్ ఆఫ్లు అయిపోయినాయా మీరు ఫైల్ పట్టవలసిందే, ప్లాన్ చెప్పవలసిందే. ఒకవేళ అప్లైన్ సపోర్ట్ తీసుకుంటే 10 ప్లాన్లు 8 మీరు సొంతంగా చెప్పుకుని 2కన్నా అప్లైన్ సపోర్ట్ తీసుకోండి. కంగారు పడమాకండి. కట్ ఆఫ్లు అయిపోయిన తర్వాత ఎవరికైతే కట్ ఆఫ్లు అయిపోతున్నాయో వాళ్ళకి మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి కొద్ది గొప్ప అప్లైన్ కూడా సపోర్ట్ చేయండి. ఇన్కమ్ పరంగా కట్ ఆఫ్లు అయిపోయేంత వరకు మీకు అప్లైన్ సపోర్ట్ చేసిన, కట్ ఆఫ్లు అయిపోయిన తర్వాత కొద్దిగా
అప్లైన్ సపోర్ట్ చేయండి. ఇక ఫైనల్గా గురువు, మనని దగ్గర నడిపించే వ్యక్తిని గురువు అంటారు. మనకు జన్మనిచ్చిన అమ్మా నాన్న అయితే ఆర్థిక జన్మనిచ్చేది గురువు. మీ గురువు నీవు రెస్పెక్ట్ ఇస్తే మీరు మీ టీంకు గురువు అవుతారు కాబట్టి మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది. ఫస్ట్ నీ అప్లైన్ ఫోన్ చేసి కనీసం ఫోన్ ద్వారా విలువ ఇవ్వు. అప్లైన్ నుంచి ఏ మాట వచ్చినా బిజినెస్ గురించి కారణాలు చెప్పకుండా ఫాలో అవ్వు. 1 సంవత్సరం 10 లక్షలు గ్యారంటీ. మీ గురువు మీకు 10 మంది చేసి ఒకటి అనువాద కారణాల సపోర్ట్ చేయకపోతే మీరు నిందించకండి. నిందిస్తే దేవుని నిందించినట్టే. అసలు ఈ మా సక్సెస్ జర్నీ కంపెనీలో గురువు పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. గురువు లేకుండా ఒక్క అడుగు అస్సలు ముందుకు వెయ్యలేరు. ఇది మీరు ఫిక్స్ అవ్వండి. మనకు జన్మనిచ్చింది అమ్మ నాన్న అయితే మనకు ఆర్థిక జన్మనిచ్చేది ఎంఎస్జేలో గురువు మాత్రమే. ఎందుకంటే మిమ్మల్ని దగ్గర నడుపుతాడు. ఇది రైట్, ఇది రాంగ్, ఇలా వెళ్ళాలి, అలా పోవాలి, ఇలా చెప్పాలి, ఇలా మాట్లాడాలి అని నేర్పుతాడు. అలాంటి గురువు ఫోన్ చేసినప్పుడు కనీసం ఫోన్ ద్వారా రెస్పెక్ట్ ఇవ్వాలి. కొంతమంది నాకు అనిపిస్తుంది అప్పుడు కొంతమంది మూర్ఖులు ఏం చేస్తారంటే ఫోన్ చేస్తూ ఉంటే ఎత్తారు కొంతమంది. ఏదో ఒక రోజు మీరు గురువు అవుతారు కదా మీ టీంకి. పొద్దున మీరు ఫోన్ చేసి వాళ్ళు మీ ఫోన్ ఎత్తకపోతే మీకు ఎంత బాగా అనిపిస్తుంది? అప్లైన్ కాంచి ఒక్క రింగుతో మీరు ఫోన్ ఎత్తాలి. అది నువ్వు ఫస్ట్ అప్లైన్ గురువుకి ఇచ్చే రెస్పెక్ట్. గురువు బలం ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మీకు అంత లైఫ్ ఉంటుంది ఇందులో. దేవుళ్ళకే గురువు ఉంటాడు, మనకు కూడా మన గురువు ఉన్నాడు. గురువు చెప్పింది వింటేనే కదా మనం సక్సెస్ అయ్యేది. కాబట్టి ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ఒక మంచి గురువుని సెలెక్ట్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో గురువు చెప్పింది వినండి. ఒక 3 సంవత్సరాలు. అర్థమవుతుందా? ఖచ్చితంగా మీరు మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట. డౌటే లేదల్లా. ఒకవేళ మీకు 10 మంచి చేసి అనివార్య కారణాల వల్ల ఒక్క చేయలేకపోతే దయచేసి పొరపాటున గురువుని ఒక్క మాట కూడా జారకండి. జారిర్రా మీ ఇష్ట దేవుడు మీరు తిట్టినట్టే. అంత పవర్ ఉంటుంది గురువుకి. మనం అనుకుంటాం ఆయన చూస్తుండా అనుకుంటారు. తప్పు. చూసినా చూడకపోయినా దేవుడు చూస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి గురువుకి అంత వాల్యూ ఇవ్వండి మీరు. ఇక నెక్స్ట్ ఫైనల్గా ఎంఎస్జేలో మధ్యలో వర్క్ ఆపామంటే, నడుస్తున్న జీవితానికి నువ్వు ఆపేసుకున్నట్టే. సచిన శవానికి కళలు ఉండవు, గమ్యం ఉండదు, ఎదుగుదల ఉండదు. అలాగే ఎంఎస్జేలో పని ఆపేసిన వ్యక్తికి ఇన్కమ్ ఉండదు, గ్రోత్ ఉండదు, టీం ఉండదు, గుర్తింపు ఉండదు. కానీ ప్రతిరోజు యాక్షన్లో తీసుకునే వ్యక్తి లీడర్ అవుతాడు. ప్రతి రిజెక్షన్ని అవకాశంగా మార్చుకునే వ్యక్తి విజేత అవుతాడు. ఆగకుండా ముందుకు వెళ్ళే వ్యక్తి చరిత్ర సృష్టిస్తాడు. ఎంఎస్జే ఒక అవకాశం కాదు, అది ఒక జీవితం మార్చే వేదిక. పని ఆపొద్దు, కళలను వదులుకోవద్దు, విజయాన్ని ఆలస్యం చేయొద్దు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ మా సక్సెస్ జర్నీ ఫ్యామిలీ.